హాయ్ చిరు బ్రదర్. హాయ్ నాగ్. మా కుబేరా సక్సెస్ మీట్కి వచ్చి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. చాలా థ్యాంక్స్. ఒక మంచి సినిమాను ఎంకరేజ్ చేయడంలో నేను ఎప్పుడూ ముందుంట. కుబేరా నిజంగా చాలా గొప్ప సినిమా. అవును బ్రదర్, నేను కథ విన్నాక చాలా ఎక్సైట్ అయ్యాను. వెంటనే ఒప్పేసుకున్నాను. నేను నువ్వు సినిమా ఒప్పుకున్నప్పుడు కూడా అడిగాను హీరోగా చేస్తున్నావా అని. కాదు, ఇలా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నా అని చెప్పాను. అలా ఎలా ఒప్పుకున్నావు అన్నారు మీరు. ఆ రోజు అన్నారు, కానీ ఈ రోజు సినిమా చూసిన తర్వాత ఎస్, నువ్వు చేసింది 100% కరెక్ట్. కథలో బలం ఉండాలి, కంటెంట్ ఉండాలి, కానీ మనకి హీరో పాత్రే ముఖ్యం కాదు అని నువ్వు ఈ సినిమాతో ప్రూవ్ చేశావు. నిజమే బ్రదర్, నాకు రెగ్యులర్ హీరో పాత్రలు చేసి బోర్ కొట్టేసింది. ఎప్పుడు రొటీన్ లాగా అనిపిస్తుంది. అందుకే ఈ సినిమా చేశాను. ఈ సినిమాలో నీతో పాటు ధనుష్ చాలా అద్భుతంగా చేశాడు. బిచ్చగాళ్ళను చూపించేటువంటి ఆ సీన్లలో నేను అసలు ధనుష్ని గుర్తుపట్టలేదు. అంత బాగా పాత్రలో లీనమైపోయాడు. అవును బ్రదర్, ధనుష్ మంచి నటుడు. ఆల్రెడీ బెస్ట్ యాక్టర్ కింద అవార్డులు తీసుకున్నాడు. ఈ సినిమాకు కూడా అవార్డు కొట్టేస్తాడు. అలా కొట్టేస్తాడని తెలిసే ముందుగానే నేను అతన్ని అభినందించాను. చాలా మంచి కుర్రాడు, గ్రేట్ యాక్టర్. అది సరే గాని బ్రదర్, నా క్రష్ రష్మిక పైన మీకు కూడా కన్ను పడిందా? ఫంక్షన్లో ఏదేదో అంటున్నారు. మరి మాకు అనిపించదు ఏమిటి? అందుకే ఓపెన్ అయిపోయాను. రష్మిక నా క్రష్ కూడా, కాకపోతే నేను లోపల అనుకుంటాను. నువ్వు బయటికి అన్నీ అనేసి మళ్ళీ లోపల అనుకుంటానని భలే కవర్ చేస్తావు అన్నయ్య. నేనేదో సరదాగా అన్నానే. వీళ్ళంతా మన కళ్ళ ముందు పెరిగినటువంటి పిల్లలు, మన బిడ్డలతో సమానం. ఒక ఫంక్షన్లో మాట్లాడుతున్నప్పుడు కాస్త జోష్ తీసుకురావాలని నేను అలా సరదాగా అంటూ ఉంటాను. ఆ విషయం చాలా మందికి తెలియక మీ మీద ట్రోల్స్ చేస్తూ ఉంటారు. చిరంజీవి గారికి ఏవేవో ఆలోచనలు ఉన్నాయి, చిలిపివాడు అన్నట్లు బయట సెటైర్లు వేస్తుంటారు. మనకి సెటైర్లు, గాసిప్స్ కొత్త కాదుగా నాగ్. నేనేంటో నీకు తెలుసు, మన ఇండస్ట్రీకి తెలుసు, ముఖ్యంగా నాతో పనిచేసిన ఆడవాళ్ళందరికీ తెలుసు. మీకేంటి బ్రదర్, మచ్చలేని మనసున్న మహారాజు మీరు. అది సరే కానీ ఇంతకీ రష్మిక యాక్టింగ్ గురించి మీరేం చెప్తారు? ఆ అమ్మాయి యాక్టింగ్ గురించి చెప్పాలి అంటే నిజంగా నేను తన కళ్ళ వంకే చూస్తాను. కళ్ళతోనే నటిస్తుంది, చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి నటిస్తుంది. అది సరే కానీ మాటల్లో మొన్న పుష్ప 1, పుష్ప 2 గురించి కూడా చెప్పారు. నిజమే, పుష్ప సినిమాతో తను జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవం. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది బ్రదర్. మీరు ఫంక్షన్కి వచ్చి చాలా ఆత్మీయంగా మాట్లాడారు. మీరు కూడా మంచి హిట్స్తో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నువ్వు ఈ పాత్ర చేసిన తర్వాత నాకు కూడా ఒక ధైర్యం వచ్చింది. హీరోగానే కాదు, గెస్ట్ పాత్రలో కూడా మనం ప్రేక్షకుల్ని మెప్పించవచ్చు అని నాకు అనిపించింది. ఏమో అన్నీ కలిసి వస్తే నేను కూడా నీలాగే చేస్తానేమో. మీరు చేస్తారన్నా మీ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? మీలో ఇంకా ఆ ఎనర్జీ, ఆ గ్రేస్ ఉన్నాయి. మీరు ఎప్పటికీ ప్రేక్షకుల హృదయంలో ఒక మంచి మాస్ హీరో. ఆల్మోస్ట్ మాస్ పాత్ర అన్నీ చేసేశారు. నాకు అవేం కొత్త కాదు, కానీ ఒక సరికొత్త పాత్రలో ప్రేక్షకుడి మెప్పించాలనే కోరిక మాత్రం ఎప్పుడూ ఉంటుంది. అది హీరోగానా, గెస్ట్ రోలా అనేది నేను చెప్పలేను. బట్ ఒక మంచి పాత్ర వస్తే మాత్రం అది ఎవరి కాంబినేషన్లో అయినా చేస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. నిజంగా ఈ వయసులో కూడా మీరు కష్టపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని చూసి మాకు కూడా ఒక స్ఫూర్తి కలిగింది. మీరున్నారనే ధైర్యంతోనే మేం కూడా మీ వెనక అడుగులు వేసుకుంటూ వస్తున్నాం బ్రదర్. అది నీకు నా పట్ల ఉన్న అభిమానం. ఏదైనా సరే, నాకైతే చాలా రోజుల తర్వాత నువ్వు సక్సెస్ కొట్టావు. నీ ఆనందం నా ఆనందంగా భావిస్తున్నాను. నీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఎలాగో 60s, 70sలోకి వచ్చేసాం. మనిద్దరం కూడా కలిసి ఒక మంచి సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మంచి కథ సెట్ చేయి, ఖచ్చితంగా మనిద్దరం కలిసి మంచి హిట్ కొడతాం. ఈ ఆనంద సమయంలో పద, అలా వెళ్ళి సరదాగా. అర్థమైంది బ్రదర్. ఆల్రెడీ నా గెస్ట్ హౌస్లో మీకోసం స్పెషల్ పార్టీ అరేంజ్ చేశాను. వావ్, ఇంకెందుకు ఆలస్యం, పద పద.